ఇందులో మొదటగా నేను మహాప్రాణోపదేశం మీకు చెప్పాను. శ్రీ విద్య మహాప్రాణోపదేశం అని ఏంటి ఇది ముఖ్యంగా మనం తెలుసుకొని తర్వాత అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమంకు వెళ్తాం. ఒకటి మోక్ష విద్య, మరొకటి మీ ఇళ్లల్లో ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలు మీకు ప్రతి ఒక్కరికి సిద్ధించే విద్య ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అదే మహాప్రాణ విద్య లేదా మహాప్రాణోపదేశము అంటారు. ప్రతి ఒక్కరూ మీ అందరికీ మంత్రోపదేశం అని మీరు విని ఉన్నారు. విన్నారా? మంత్రోపదేశం, ఉపదేశం విన్నారా? మంత్రోపదేశం విన్నారా? విన్నారు. అయితే మహాప్రాణోపదేశం అనేది మీరు విని ఉండలేదు. ప్రాణోపదేశము అనేది సనాతన ఋషుల, సనాతన యోగుల ఒక విలక్షణ మార్గం, బోధించడానికి విద్యను బోధించే ఒక విలక్షణ మార్గం ఇది. ఏంటి? మహాప్రాణోపదేశం, మహాప్రాణ విద్య అంటారు. ఈరోజు మీరు నేర్చుకోబోయే ఈ విద్య, ఇది గనక మీరు నేను చెప్పినట్టు మీరు ఆచరిస్తే మీ ఇంటి వద్ద కూడా ఇది మీ భాగ్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక 12 ఏళ్ళు గురువును సేవిస్తే చెప్పే ఈ విద్య నా మాతృస్వరూపాలుగా మిమ్మల్ని భావించి నేను నా 25 ఏళ్ళ నా సాధన తపో అనుభూతిని మీకు రంగరించి సులువుగా మీరు చేసుకునే దానికి నేర్పేదే ఇప్పుడు నేను చెప్పే మహాప్రాణ విద్య. మోక్ష ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జనరల్గా ప్రతి ఒక్కరు కొన్ని మాటలు పలుకుతూ ఉంటారు. ఏమిటవి? అందులో నుంచి కొద్ది భాగము కర్మను అనుభవించడానికి ఎందుకు వచ్చింది అంటే మీరు చేసుకున్న కర్మయే మీకు ఈ జన్మను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ప్రారబ్ధ కర్మ ఉన్నది, ఆగామి కర్మ అంటే రాబోయే జన్మలకు ఆల్రెడీ సంచుల కర్మలకు వెళ్ళి రాబోయే ఒకవేళ కర్మ ఉంటే ఆగామి కర్మ రాబోయే జన్మది. ఈ జన్మలో చేసింది సంచిత కర్మలకి వెళ్ళి కొద్ది భాగం వచ్చి ఆగామి కర్మ అవుతుంది. ఈ త్రివిధ కర్మలు ఉన్నన్ని రోజులు మనం జన్మలు ఎత్తుతూనే ఉంటాం. పునరపి జననం పునరపి మరణం. జన్మ ఉన్నది, మరణం ఉంటుంది, జన్మ ఉంటుంది, మరణం ఉంటుంది. 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తి 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 చివరికి మానవ జన్మ వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మానవ జన్మలోనే తగు సాధన జాగరూకతతో చేసి, గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పిన సాధన చేసి, ఒక వివేకానంద స్వామి చేసిన సాధన చేసి, ఒక శబరిమాత వారు చేసిన సాధన చేసి, ఒక పరమహంస యోగానంద చేసిన సాధన చేసి, ఇలా ఎందరో మహాత్ములు ఇటువంటి సాధననే చేసి తమ త్రివిధ కర్మలను నాశనం చేసుకున్నారు. త్రివిధ కర్మలు, సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు నాశనం చేసుకున్నారు. అందుకే చాలా వరకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, అందరికీ కర్మ అని మీరే అంటున్నారు. కర్మను ఢీకొట్టడానికి మనం ఎక్కడనో పరిగెడుతున్నాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం, లేదా కర్మను అనుభవిస్తున్నాం. నేనేమంటా అంటే, నీ కర్మ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అవునా? ఎక్కడుంది? ఇదేనా నా రాత అంటారా? నా యొక్క తలరాత. అంతేగాని ఇక్కడ అన్నారు కదా నా రాత అని. పొట్టకైతే అన్నారు, ఇక్కడ అంటారు. తలరాత ఎక్కడున్నది ఇప్పుడు? విధి రాత. వివేకానంద స్వామి అన్నారు, నీ విధికి నువ్వు కారకుడవు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ విధిని తిరగరాయు. జ్యోతిష్యాల పేరు మీద నిన్నెవరైనా భయపెడితే భయపెట్టకు, భయపెడితే భయపడకు. నీకు పలానా రోజు ఇదవుతుంది, పలానా రోజు అదవుతుంది అని ఎవరో చెబితే నువ్వు నమ్మకు. నీ యొక్క సంకల్ప శక్తితో, నీ ప్రాణాస్త్రముతో నీవు తిరగరాయచ్చు. అందుకే విధి రాతను మార్చేది, విధి రాతను తిరగరాసేది ఒకటే అస్త్రం ఉంది, ఒక కలం ఉంది. ఏం కలం?
ప్రాణకలం. అందరు చెప్పండి, ప్రాణకలం. ప్రాణకలం అంటే శ్వాసకలం. శ్వాస అంటే మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుంది. సో నేను ప్రాణం గురించి మాట్లాడుతున్నా. ప్రాణంతో ఉంటేనే ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అతీతమైన ప్రాణశక్తి గురించి మాట్లాడుతున్నా. ప్రాణకలాన్ని ఎవరైతే పట్టుకుంటారో, ఇది మీరు ఇప్పటి వరకు ఇది వినని సబ్జెక్టు, ఎక్కడ మీరు చదివి ఉండని సబ్జెక్ట్, ఎవరు చెప్పి ఉండని సబ్జెక్ట్. ఇది నా అనుభవంలో మహాత్ముల ద్వారా నేను ఆచరించి వాళ్ళ జ్ఞానాన్ని అనుభూతి పొంది మీకు చెబుతున్న విషయాలు ఇవన్నీ. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబీకున్నే. ఒక మధ్యతరగతి, పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఎమోషన్స్ కానీ, వాళ్ళ బాధలు కానీ, వాళ్ళు పడే ఒక మెంటల్ టెన్షన్ కుటుంబంలో ఏ రకంగా ఉంటుంది అనేది నేను చవి చూసిన వాడినే. నేనేం ఆకాశంలోకి లూడిపడ్డ ఇంద్రుని కాదు, చంద్రుని కాదు. నేను మీలాంటి వాడినే, మీలో ఒక్కడినే. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు నేను ఏదైతే పొంది ఉన్నానో మీరు అదే సాధన చేస్తే మీరు పొందుతారు, అందులో ఏం సందేహం లేదు. కాకపోతే ఉడుంపట్టు కావాలి, చెయ్యాలి అని. ఇవన్నీ దాచుకుంటారు గురువులు, లేదా ఫీజులు పెట్టి చెప్పచ్చు, లేదా ఇంకొక కోణలో చెప్పచ్చు. కానీ నేను బహిరంగంగా అర్హత ఉన్నదా అనర్హత లేదా అనేది కాకుండా అందరికీ చెప్పేస్తున్నాను. ఎందుకంటే వింటే కనీసం కొందరైనా ఆచరిస్తారు. అందుకే ప్రాణ కలముతో విధిరాత మారుద్ది. దానికి బ్రహ్మరాత అంటారు కదా. బ్రహ్మదేవుడు ఎవరో కాదు, మీరే. నీ విధి నువ్వే రాసుకుంటున్నావు కాబట్టి నువ్వే బ్రహ్మ. వేరే ఒక బ్రహ్మదేవుడు ఒక లోకంలో ఉండి నీ రాతను రాస్తున్నాడు అనే బ్రహ్మను వదలండి. బ్రహ్మదేవుడు మన పని కట్టుకొని మన ఒక రచన చేసి మనల్ని పంపలేదు. మనది మనమే రచన చేసుకుంటున్నాం. రచనాకారుడవు నువ్వే. అందుకే యు ఆర్ ద క్రియేటర్. అప్పుడు మీరు ఏ పని చేయాలన్నా ప్రాణంతో ఉండాలి, ఏ సాధన చేయాలన్నా ప్రాణంతో ఉండాలి. ఆ ప్రాణ సాధననే పట్టుకుంటే మీరు ఏదైనా మీ జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. జ్యోతిష్య ప్రభావాలను కూడా దాటగలుగుతారు. జ్యోతిష్యం కరెక్టే, కానీ దాని ప్రభావాన్ని మీరు దాటగలుగుతారు. గ్రహాల యొక్క ప్రభావాలను అధిగమించగలుగుతారు. మీ లోపల సంకల్ప శక్తిని వృద్ధి చెందించుకోగలుగుతారు ఈ యొక్క ప్రాణ విద్యతో. ఇప్పుడు నేను చెప్పే ఆ మహాప్రాణ విద్యతో. అంత గొప్పది ఈ యొక్క సబ్జెక్ట్. కాబట్టి ఏమిటి మహాప్రాణ విద్య అనేది ఇప్పుడు తెలుసుకుంటారు మీరు. మనము నిమిషానికి ప్రతి ఒక్కరూ సహజంగా 15 శ్వాసలు తీసుకుంటారు మానవుడు. అవునా? మానవుడి యొక్క ఆయుర్దాయము ఆయుష్ పైన, అంటే సంవత్సరాల లెక్కన లేదు. మానవుడి యొక్క ఆయుర్దాయము శ్వాసల గతిన ఉన్నది. ఇది మొదటగా అందరూ గుర్తెరగాలి. ఆయుర్దాయం 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అనే కాలమానం చెప్తారు కదా. కానీ శ్వాస ప్రమాణమే ఆయు ప్రమాణం. మీ శ్వాసను బట్టి ఉన్నది కథంతా. ఏమి శ్వాస, ఎన్ని శ్వాసలు? ఒక వ్యక్తి 10 కోట్ల శ్వాసలు తీసుకోవాలి. 10 కోట్ల శ్వాసలు తీసుకొని అతను ఆయుర్దాయం పెట్టుకొని వస్తే 10 కోట్ల శ్వాస కంప్లీట్ కాగానే అతను మృత్యు ముఖాన పడిపోతాడు. ఎందుకు? ఏదో ఒక నెపం, రోగమే వస్తుంది, లేదా సహజంగానే చనిపోవచ్చు, ప్రమాదాలు జరగవచ్చు. చివరి ఆయుష్ శ్వాస కౌంట్ అయిపోగానే అది జరుగుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మీ యొక్క ఆయుష్ 15 శ్వాసలు నిమిషానికి పీల్చుకుంటే ఒక వ్యక్తి 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతకాలి. మహాప్రాణ విద్య సాధన చేస్తే మీ యొక్క శ్వాస నిమిషానికి ధ్యానంలో ఉన్నప్పుడు, ఎవరి మీదన్నా ఏదన్నా మీరు దుర్వార్త విన్నప్పుడు కూడా శ్వాసలు పెరుగుతాయి, బీపీ రేజ్ అవుతుంది. ఎందుకు? మీ శ్వాస గమనానికే లింక్ ఉన్నది. ప్రతి ఒక్క వ్యవస్థ శ్వాసతోనే ముడిపడి ఉన్నది. మీరు మీ యొక్క శ్వాసలను
అదుపు చేసుకుంటే, పొదుపు చేసుకుంటే ఆయుర్దాయము, ఆరోగ్యము, ఆనందము, ఒత్తిడి లేని జీవితం ఇవన్నీ సహజంగా ఒకదాని వెనుక ఒకటి వస్తాయి. బీపీలు, షుగర్లు ఇవన్నీ దేనికి వస్తున్నాయి? టెన్షన్లకు వస్తున్నాయి, ఒత్తిడికి వస్తున్నాయి. సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతున్నారు అందరూ. లోకమంతా తిరుగుతున్నారు, సేవలు చేస్తున్నారు, కనీసం వాళ్ళ శ్వాస విధానం సరిగా ఉండలేదు. శ్వాస విధానం మారితే మీ యొక్క మనసు విధానం మారుతుంది. మనోవిధానం మారితే, ఆలోచించే విధానం మారితే నీ యొక్క సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. అందుకే ఈ ప్రాణ విద్యతో మీకు శ్వాస గమనం చాలా సుస్పష్టంగా అవుతుంది, చాలా చక్కగా అవుతుంది, ఆరోగ్యవంతంగా అవుతుంది. ఇది ప్రాణాయామము, ఎక్సర్సైజ్ కాదు, ఇది మోక్ష విద్య అంటారు. ఏ రకంగా మోక్ష విద్య ఇది అంటే, ఈ మహాప్రాణ విద్యలో ఏమవుతుందంటే, ఈ మహాప్రాణోపదేశంలో జనరల్గా మనం శ్వాసలు తీసుకుంటూ ఉంటాం, కానీ గమనించాం. మనము శ్వాసను గమనించము. శ్వాస గమనాన్ని ఏం చేస్తామంటే పట్టించుకోము, దానంతటా సహజంగా జరుగుతుంది. తీసుకునే శ్వాస తక్కువ ఉంటుంది, వదిలే శ్వాస ఎక్కువ ఉంటుంది. మన మామూలు శ్వాసలో తీసుకునేది అంగుళం శ్వాస, వదిలేది 4 అంగుళాల శ్వాస ఉంటుంది. తద్వారా మీ ప్రాణశక్తి మీరు నష్టపోతున్నారు. అందుకే అనారోగ్యాలు వస్తున్నాయి. తీసుకునే శ్వాస ఎక్కువ ఉండి వదిలే శ్వాస సరిపోయేంత అనుకూలం ఉన్నంత వదిలితే మీ అనారోగ్యాలు దూరం అవుతాయి సహజంగా. ఎందుకంటే ప్రాణ శరీరం బలపడుతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే, ఈ మహాప్రాణ విద్య ద్వారా నిత్యం మీరు అభ్యాసం చేస్తే, ఇప్పుడు మీకు నేర్పుతానది, అభ్యాసం చేస్తే నేను మీకు 100% చెప్పగలుగుతాను. ఎందరో జీవితాలలో నేను చూసిన విషయాలు నేను చెప్పగలుగుతాను. ఎందరో జీవితాలలో ఉన్నటువంటి ఆ అద్భుతాలను నేను చూసి మీకు చెప్పగలుగుతాను. ఏమని? ఈ మహాప్రాణ విద్య 100% శాస్త్రీయతతో కూడి ఉంది. సైన్స్ ప్రకారం కూడా దీని నిరూపణలు ఉన్నాయి మనకు. అందరూ ఇందులో టెక్నిక్ ఏంటంటే, ఇది జాగ్రత్తగా వినాలి, ఇది టెక్నిక్ పాయింట్. అందరూ శ్వాస మనము ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారా వదులుతాం. అయితే ఇందులో ముక్కుతో పాటు ఏమవుతుందంటే, ఇక్కడ కంఠకూపాన్ని మనము ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అంటే అంగిలి ద్వారా తీసుకోవడం ఉంటుంది శ్వాసను. తద్వారా ఏమవుతుంది అంటే, ఏ రకంగా చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, జాగ్రత్తగా వినండి. ఇది టెక్నిక్ ఒక్కటి మీకు అలవాటైంది అంటే ఇక మీకు తిరుగులేదు. అందరి శ్వాస మాడు భాగానికి అంటే సహస్రార భూమికను చేరదు. సహస్రార భూమిక అంటే మాడు భాగం. మాడు భాగానికి ఎప్పుడు చేరుతుంది అంటే, అంగిలి ద్వారా శ్వాసించినప్పుడే మాడు భాగం చేరుతుంది. కపాలాన్ని తాకుతుంది లోపట. తాకే విషయం ఉంటుందా అట్లాంటి అంటే, మీకు ఎప్పుడైనా తినేటప్పుడు ఎవరైనా తలుచుకుంటే ఏం పడుతుందమ్మా? ఏం పడుతుంది? శరం. మా ఇక్కడ ఏమంటారు తెలియదు, మా సైడ్ శరం పడ్డది అంటారు. ఇట్లా కొడతారు. ఎందుకు కొడతారు? ఆ నీళ్ళో లేకపోతే తిన్న ఘాటో ఇక్కడికి పోతుంది. అందుకే నశానానికి అంటింది ఘాటు అంటే ఒక వ్యవస్థ ఉన్నట్టే కదా పైకి. నశానానికి అంటే ఒక వ్యవస్థ మీకు లోపల ఉన్నది, ఆ ఘాటుతనం పోయే ఒక వ్యవస్థ ఉన్నది. అలాగే ప్రతి ప్రాణం, ప్రతి శ్వాస మీకు మాడు భాగాన్ని అంటే ఒక గొప్ప విద్య ఇది, మహాప్రాణ విద్య. తద్వారా ఏమవుతుంది అంటే, ప్రతి ఒక్కరిలో మోక్ష ద్వారం ఎక్కడ ఉన్నది? మోక్షం ఏదో పైలోకాలలో వచ్చేదా? రాదు. ఇది సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు చెప్పాడు మీకు ఉత్తర గీతలో. 100 ప్రమాణాలు. ఉత్తర గీత అంతా ఇదే విద్య. ఇప్పుడు నేను ఏ విద్య చెప్తున్నానో ఉత్తర గీత అంతా అదే విద్య. ఇప్పుడు నేను చెబుతున్న విద్యనే అది. ఉత్తర గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు మోక్ష ద్వారం ఎక్కడ ఉంది. కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తున్నాడు మోక్ష ద్వారం ఎక్కడ ఉన్నది. నచికేతుడికి చెప్తాడు.
మన లోపల 101 ప్రధాన నాడులు ఉంటాయి. 72,000 నాడులు కాకుండా 101 ప్రధాన నాడులు ఉంటాయి. అందులో సుషుమ్నా నాడి కీలకమైన నాడి. ఆ నాడి గుండా ఎవరి ప్రాణమైతే ఊర్ధ్వాన్ని ఛేదించుకొని వెళ్తుందో వాళ్లకు మరలా జన్మ లేదు, వాళ్ళు మోక్షం పొందుతారు నచికేత అని యమధర్మరాజు వారే చెప్తున్న విద్య ఇది. ఇక వీళ్ళకి నరకం ఉండదు అన్నట్టు. ఇది కఠోపనిషత్ ప్రమాణంగా నిలిచింది ఇప్పుడు నేను చెప్తున్న విద్యకు. కాబట్టి మోక్ష ద్వారం ప్రతి ఒక్కరి లోపల మీరు సాధన చేస్తారా, దాన్ని పట్టుకుంటారా అనేది మీ వ్యక్తిగతం. కానీ నేను చెప్పాల్సింది చెప్తున్నా, మోక్ష ద్వారం ఎక్కడ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలవాలి. పైకి చూడకండి, ఇక్కడ చూడండి. ఇది మోక్ష ద్వారం. మోక్షం కోసం పైకి చూస్తారు, ఇక్కడ చూడాలి. బ్రహ్మరంధ్రం ప్రతి ఒక్కరికి మాడు భాగంలో మధ్యస్థానంలో ఆ యొక్క మోక్ష ద్వారం ఉన్నది. మోక్ష ద్వారమును ఎవరైతే ఆ మోక్ష ద్వారం గుండా తమ ప్రాణాన్ని, చివరి శ్వాసను, మనకెంతైతే ఆయుష్ ఉందో ఆ ఆయుష్లో చివరి శ్వాసను నవరంధ్రాల గుండా కాకుండా దశమ ద్వారము గుండా ఎవరైతే ప్రాణాన్ని వదులుతారో వాళ్ళు మోక్షం పొందినట్టు లెక్క. మిగతా వాళ్ళు మళ్ళా జన్మెత్తుతారు. ఇది శాస్త్రీయమైన మోక్షానికి చిహ్నం, సూచన. ఇది శాస్త్రీయత అని ఇప్పుడు నేను చెప్పింది.